ఆప్కి అదాలత్లో శిల్పా శెట్టి గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈవిడ ఎంతో మంది హృదయాల్ని బద్దలు కొట్టారు. శిల్పా, మీరు మీ వెబ్సైట్లో మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. అవును. అప్పుడు వేలాది మంది ప్రజలు మీకు మెయిల్ పంపించారు నన్ను పెళ్లి చేసుకోమని అంటూ. నేను ఈమెయిల్ ఐడిని మార్చేశాను. ఇప్పుడు ఒక ఈమెయిల్ ఐడి ఉంది. వాళ్ళు నేనేమనుకుంటున్నానంటే అది ఒక కాంప్లిమెంట్గా తీసుకుంటాను. ఒక ఆర్టిస్ట్ పనిచేస్తున్నప్పుడు బావుంటుంది. ప్రజలు ఆ పనికి బదులుగా వాళ్ళ ప్రేమనిస్తున్నప్పుడు ఆ ప్రేమని మాత్రమే మేము ఆశిస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన తర్వాత అవును. ఆ వేల మంది హృదయాలు బద్దలైపోయాయి కదా, దానికి మీరు ఏమంటారు? నెక్స్ట్ డేట్ ఎప్పుడు? మీరు ఇలాంటి ఒక వ్యక్తి కోసం వంట చేయడం నేర్చుకున్నారు, రుచికరంగా చేస్తున్నారట. లేదు, నేను కుకింగ్ ఎందుకు నేర్చుకున్నానంటే నాకు వంటంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు నేను కుక్కరీ కోర్స్ నేర్చుకున్నాను. నాకు 14 ఏళ్ళు 10 ఉన్నప్పుడు. సంవత్సరాల క్రితం స్టార్డస్ట్లో మీ గురించి ఒక విషయం వచ్చింది. ఆహా! ప్లీజ్ ఆ ప్రశ్న మాత్రం అడగొద్దు. ప్లీజ్, ప్లీజ్. నేను నేను ఎలా నా జీవితాన్ని జీవిస్తున్నాను అంటే, నేను ఏ నమ్ముతున్నానంటే, దేన్ని మనం వెనక్కి తిరిగి చూడకూడదు. తర్వాత గడిచిపోయిన కాలం అది గడిచిపోయింది. సరే, 10 సంవత్సరాల క్రితం ప్రింట్ అయిన విషయం వద్దు, ఈ మధ్య ప్రింట్ అయిన విషయం గురించి చెప్తాను. ఓ గాడ్! ఇందులో చాలా స్ట్రాంగ్ గా వేశారు. అందులో మీరు ఏమన్నారంటే, ఐఎమ్ నాట్ ఎ హోమ్ బ్రేకర్. ఐ ఇట్ సౌండ్స్ లైక్ ఐఎమ్ ఆన్ ద డిఫెన్స్. తర్వాత ఇది నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టుగా ఉంది. తర్వాత ఇది బ్రిటిష్ మీడియా ఒక ఆర్టికల్ని ప్రింట్ చేశారు. తర్వాత ఇది అక్కడి నుంచి తీసి ఇండియన్ మీడియా ప్రింట్ చేశారు. తర్వాత ముందు వెనక ఏమీ రాయలేదు, ఈ కోట్ మాత్రమే నేను వేశారు. మిమ్మల్ని సూటిగా అడుగుతాను. అడగండి, మీరు అడుగుతారని నాకు తెలుసు. అడగండి, పర్వాలేదు. మీరు రాజ్ కుండ్రా గారిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన వైఫ్ అలిగేషన్ ఇదే. ఎక్స్ వైఫ్. అవును. ఆవిడ అలిగేషన్ అంటే, ఆవిడ ఆరోపణ ఏంటంటే, ఆవిడ ఇంటిని నాశనం చేసి మీరు మీ ఇల్లు కట్టాలనుకుంటున్నారు. సార్, అది నేను కొన్ని విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ ఆర్టికల్ వచ్చినందువల్ల ఏమనుకుంటున్నానంటే, ఇదొక మంచి ప్లాట్ఫామ్, ఇక్కడ క్లియర్ చేయగలను అని. ఇది ఎందుకు రాశారంటే, ఎందుకంటే కవిత రాజ్ ఎక్స్ వైఫ్ ఆవిడ 1 సంవత్సరం క్రితం చెప్పారు నా వల్లే వాళ్ళ ఫ్యామిలీ బ్రేకప్ అయింది అని. తర్వాత ఇప్పుడు ఆవిడ ఒక లెటర్ రాసిచ్చారు. అందులో ఆవిడ ఏం రాసిచ్చారంటే, శిల్ప వల్ల మా ఫ్యామిలీ బ్రేకప్ అవ్వలేదు, మా ఫ్యామిలీలో ఐకమత్య లేనందువల్లే బ్రేక్ అయిందని. సో ఆవిడ ఎక్స్ప్లెనేషన్ని ఇచ్చేశారు. ఆవిడ ఈ విషయాన్ని చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకే నేను చెప్పాను, ఐ వాస్ నాట్ ద రీజన్ ఫర్ ద మ్యారేజ్ బ్రేకప్ అండ్ దట్ ఈస్ వై ఐ సెడ్ దట్ లైన్. కానీ మీడియా వాళ్ళు అలా రాయలేదు, కవిత ఈ విధంగా రాసి ఇచ్చారు అని. వాళ్ళు ఆబ్వియస్లీ ఇది మాత్రమే రాశారు. ఇప్పుడు నేను ఫ్యాక్ట్ ఏంటో చెప్పేశాను కదా. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఎనివే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది నా అయితే పర్సనల్ లైఫ్. నేను మీడియా తరపున ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ పెళ్లికి మా అందరి అభినందనలు ఉంటాయి. మీరు సంతోషంగా ఉండాలి, మీకు కుటుంబం రావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మ్యామ్, నా క్వశ్చన్ ఏంటంటే, సెలబ్రిటీస్ లైఫ్ అనేది అసలు పర్సనల్గానే ఉండదు. ఎలా ఉంటుంది అంటే, మీకు అలవాటైపోయిందా లేకపోతే ఇబ్బందిగా ఉందా? కొన్ని విషయాలు కష్టంగా, కొన్నిసార్లు కష్టంగానే అనిపిస్తుంది. కొన్ని మంచి విషయాలుంటే మీడియా వాళ్ళు అవి రాయరు. తర్వాత నెగటివ్ విషయాలనే వాళ్ళు హైలైట్ చేస్తారు. అది తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. కానీ ఇది కూడా మా జాబ్లో ఒక పార్టే. సో నేనది పెద్దగా పట్టించుకోవడం లేదు. శిల్ప, నాకు ఒక విషయం చెప్పండి. మీరు జీవితంలో ఇంత దూరం ఎదిగారు కదా, మీకు మంచి పేరు కూడా వచ్చింది మన దేశంలో అలాగే విదేశాల్లో కూడా. అందులో మీడియా రోల్ ఉందా లేదా? అఫ్ కోర్స్. నేను అసలు ఏం చెప్పినా నేను 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 చాలా కృతజ్ఞతురాల్ని మీడియాకి. ఇక్కడ మాత్రమే కాదు, బ్రిటిష్ మీడియాకి కూడా. ఇది చెప్పడం అసలు చాలా ఈజీ అయిన విషయం. మీడియా వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని. కానీ చాలా మంచి పనులు కూడా మీడియా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు మీడియా వాళ్ళు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద మీడియా. సో నేను వాళ్ళని లోటు మాత్రం చెప్పలేను. థ్యాంక్ యూ మేడం.